గైడ్ నేను మీ రాణి ప్రత్యూష. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులకు ఎన్నో లక్ష్యాలు ఆశయాలు ఉంటాయి. అలాగే విద్యార్థుల అందరి ఆలోచన ఒకేలా ఉండదు. అందరూ ఒకే రకమైన కోర్సులు చదవడానికి ఆసక్తి చూపించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక ఆసక్తి ఆలోచనలను గుర్తించి మంచి కోర్సులను చదివించేలా ప్రోత్సహించాలి. బిజినెస్ మేనేజ్మెంట్, మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్, కామర్స్, యానిమేషన్ వంటి రంగాల్లో, కార్పొరేట్ రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. సంబంధిత కోర్సులు కూడా ఎన్నో ఉన్నాయి. ఆధునిక ఉన్నత విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా సంస్థగా గుర్తింపు ఉన్న కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ప్రవేశాల కోసం ఈ నెల 26వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి యూనివర్సిటీ మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్సెస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇంటర్మీడియట్ ముందు తర్వాత విద్యా విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇంటర్ తర్వాత ఎంచుకున్న కోర్సుల బట్టే విద్యార్థుల ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది. సో కోర్సుల ఎంపిక విషయంలో విద్యార్థులకు, వారి పేరెంట్స్కి మీరు ఏ విధంగా సూచిస్తారో, అడ్వైస్ ఏమి ఇస్తారు? నమస్కారం అండి. నేను కేఎల్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ కిషోర్. ఇంటర్మీడియట్ తర్వాత జనరల్గా ఇంటర్మీడియట్ ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఎక్కువ మంది చేస్తుంటారు. ఆబ్వియస్గా ఎంపీసీ వాళ్ళు ఎక్కువ ఇంజనీరింగ్ ఆప్షన్ ఇస్తారు. బైపీసీ వాళ్ళు నీట్ బేస్డ్ లేకపోతే ఎంసెట్, ఈఏపీ సెట్ అన్నా దానిలో కోర్సెస్కి ఇస్తారు. అలాగే సిఈసి వాళ్ళు బీకామ్కి కానీ లేకపోతే బీబీఏకి ఆప్ట్ చేస్తారు. అయితే మీరు ఇంటర్మీడియట్ వరకు ఒక లెర్నింగ్ అయితే, ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డ్ సిలబస్ అంతా అందరికీ కామన్ కాబట్టి తేడా ఉండదు. కానీ యూనివర్సిటీస్, ప్రతి యూనివర్సిటీ వాళ్ళ కోర్సెస్ వేరు, వాళ్ళ యొక్క అటానమీ వేరు, వాళ్ళు ఇచ్చేటువంటి డిగ్రీ స్పెషలైజేషన్స్ వేరు, వాళ్ళు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ వేరు. కాబట్టి మీరు ఒక విద్యా సంస్థని, ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం తీసుకునేటువంటి విద్యా సంస్థ యొక్క సెలక్షన్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఆ యొక్క యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాతీయ స్థాయిలో ఇలా ఉన్నాయి. ఒక ఎన్బిఏ ఉందా, లేకపోతే మీకు నిర్ఫ్ ర్యాంకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి నిర్ఫ్ ర్యాంకింగ్ చూడండి. టాప్ 50లో ఉంటే డెఫినెట్గా తీసుకోండి. నెంబర్ 2, ఆ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. 90 to 100% ప్లేస్మెంట్ ఉంటే డెఫినెట్గా ఆ సంస్థను మీరు ఆప్ట్ చేయొచ్చు. మూడవది, ఆ యొక్క క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ ప్రొఫిషియన్సీ. ఎంతోమంది పిహెచ్డీస్ ఉన్నారు, ఆ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంది, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూడండి. నాలుగవది, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి. ఐదవది, వివిధ పరిశ్రమలతో వాళ్ళకున్నటువంటి నెట్వర్కింగ్ ఎలా ఉంది. ఇండస్ట్రీ ఎంతవరకు వాళ్ళ యొక్క హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంది, మెంటరింగ్ చేస్తుంది కూడా చూసుకోండి. ఈ 5 అంశాల ప్రాతిపదికగా మీరు ఒక విద్యా సంస్థని ఎన్నుకోవాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్ కానీ, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే బీఎస్సీ యానిమేషన్ గేమింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీ ఫార్మసీ, ఫార్మాడీ, లేదా బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, లేదా ఎల్ఎల్బి, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, ఇవన్నీ కూడా చక్కటి కోర్సులు. బోత్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, అలాగే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ అంటాం. ఈ 5 అంశాలు మీరు పరిగణలో తీసుకుంటే తప్పకుండా మీ యొక్క కెరీర్ బాగుంటుందని నేను సలహా ఇవ్వగలను. ఓకే, రైట్ సార్. సో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో అందిస్తున్న డిగ్రీ కోర్సులు, వాటి యొక్క ప్రత్యేకతల గురించి కూడా డీటెయిల్గా తెలియజేస్తారా? తప్పకుండా అండి. కేఎల్ యూనివర్సిటీ 1985లో స్థాపించబడి ఆల్ ఇండియా లెవెల్లో నిర్ఫ్ ర్యాంక్లో 22లో ఉన్నాం మేము. వాటిలో ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎన్ఐటీస్, ట్రిపుల్ కూడా చాలా వరకు లేవు. ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ అనేది ఒక అనేక అంశాలని బేరీజు వేసి విద్యా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే రీసెర్చ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, పబ్లికేషన్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ ఎంగేజ్మెంట్, అవుట్ సైడ్ క్లాస్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చక్కగా అసెస్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ర్యాంకింగ్. అలాగే కేఎల్ యూనివర్సిటీ విజయవాడ అండ్ హైదరాబాద్ క్యాంపస్లు మాకున్నాయి. కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో యూజీలో బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే మీకు నాన్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మీకు బీబీఏ, బీసీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, బీ ఫార్మసీ, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్, బీఏ, బీఎస్సీ యానిమేషన్ గేమింగ్, ఇవన్నీ కూడా మీకు యూజీ అంటే అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ అంటాం. అలాగే మాస్టర్స్ కింద ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఈ ఎం ఫార్మసీ, ఈ 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హైదరాబాద్ క్యాంపస్లో బీటెక్,
బీటెక్లో కూడా అనేక స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, లేదా ఐఓటీ కానీ, ఏఐడిఎస్ ఉన్నాయి. అలాగే మీకు హైదరాబాద్లో కేఎల్హెచ్ బిజినెస్ స్కూల్ ఉంది. దానిలో బీబీఏ, ఎంబీఏ అండ్ బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ అజీజ్ నగర్ క్యాంపస్, అలాగే బౌరంపేట క్యాంపస్లో మాది బీసీఏ కూడా ఉందండి. ఇవన్నీ కూడా యూజీ ప్రోగ్రామ్స్ అండ్ మంచి ప్లేస్మెంట్స్తో మేము ఆఫర్ చేస్తున్నాం. ఓకే సార్, అయితే ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ ఎంచుకున్న స్టూడెంట్స్కి విభిన్నమైన కోర్సులు ఉంటాయి. అలాగే బైపీసీ కోర్స్ చేసిన వారికి కూడా ఇలాంటి కోర్సులు ఉంటాయి. ఎంపీసీ వాళ్ళకి జనరల్గా ఆబ్వియస్గా అండి, మీరు కనుక ఒకవేళ ఐఐటి జేఈ రాసి ఉంటే మీకు మంచి ర్యాంక్ కనుక 95% కనుక వచ్చి ఉంటే మీకు ఎన్ఐటీలో కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టీఏలో మీకు మంచి జాబ్ వస్తుంది. ఒకవేళ మీరు వేరే స్టేట్ వెళ్ళటం ఇష్టం లేదు, ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి మేము మా రాష్ట్రాల్లో ఉండాలనుకుంటే కేఎల్ యూనివర్సిటీ అనేది మంచి ఎంపిక. ఎందుకంటే 95% దాటినటువంటి ప్రతి విద్యార్థికి ఐఐటి జేఈలో మా దగ్గర మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీకు 96% అయితే 100% ఫ్రీ ఉంది. 95% అయితే మీకు 50% స్కాలర్షిప్ ఇస్తాం. ముఖ్యంగా ఎంపీసీ వాళ్ళు బీటెక్ కోర్సు చూస్ చేసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి స్పెషలైజేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున ఏఐడిఎస్ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మార్కెట్ మొత్తాన్ని శాసిస్తుంది. ఈ రోజున దగ్గరగా 2500 మంది ఏఐ టూల్స్ ఉంటే మీరందరికీ తెలుసు, చాట్జీపీటీ కానీ, జెమినీ కానీ, లేకపోతే క్లాడ్ ప్రో కానీ. మీకు ఈ 2500లో దగ్గరగా 75 ఏఐ టూల్స్ ఈ రోజున ప్రతి వాళ్ళు వాడుతున్నారు. అండ్ దెర్ ఇస్ ఎ న్యూ ట్రెండ్ ఇన్ జాబ్స్ ఆల్సో. కొన్ని కంపెనీస్ ఏఐకి అనుగుణంగా కొంతమంది తీసేస్తున్నాయి, కొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. మీరు కనుక ఏఐ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ నెక్స్ట్ 2 decades అంటే 2 దశాబ్దాల పాటు మీకు మంచి జాబ్ వస్తుంది. జనరల్గా మీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎంపీసీ వాళ్ళైతే. రెండవది, కంప్యూటర్ సైన్స్లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అంటాం, తర్వాత ఏఐ అంటాం, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అంటాం. ఇలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అన్ని స్పెషలైజేషన్స్ మంచివేనండి. ఇవి కాకుండా కోర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది. మీరు 4th ఇయర్లోనే స్పెషలైజేషన్ మీకు ఇష్టం నచ్చుకోవచ్చు. ఒకవేళ నాకు సిఎస్సి వద్దనుకుంటే నెక్స్ట్ 10 yearsకి ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే చిప్స్, ముఖ్యంగా కోవిడ్ టైంలో 3 సంవత్సరాల పాటు చిప్స్ తయారీ లేదు కాబట్టి నెక్స్ట్ 10 yearsకి కావాల్సినటువంటి చిప్స్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటాం, విపరీతంగా మార్కెట్ ఉంటుంది. నాకు తెలిసి ఈసీఈ మళ్ళీ మంచి రైజ్లోకి వస్తుంది. ఎందుకంటే విఎల్ఎస్ఐ కానీ, లేకపోతే సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ, ఇవన్నీ కూడా మంచిగా క్లిక్ అవుతాయండి. ఎందుకంటే దానిలోని రోబోటిక్స్ కూడా వస్తుంది. ఈ 3 కాంబినేషన్స్తో మీరు కనుక సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి వెళ్తే మీకు స్టార్టింగ్ ప్యాకేజెసే మీకు ఒక్కొక్కరికి 3 lakhsకి వెళ్తుంది. అంత మంచి ప్యాకేజెస్ వస్తాయి. మీకు ఇయర్లీ మినిమం 35 lakhs to 40 lakhsతో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా తైవాన్లో కానీ, జపాన్లో కానీ, నెదర్లాండ్లో కానీ, లేకపోతే జర్మనీలో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఈసీఈతో ఎక్కువ ఉన్నాయి. 3వ స్పెషలైజేషన్ మీరు ట్రిపుల్ తీసుకోండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటాం. 4వ ప్రిఫరెన్స్ మెకానికల్ ఇవ్వచ్చు. 5వ ప్రిఫరెన్స్ మీరు సివిల్ ఇంజనీరింగ్ ఇవ్వచ్చు. లేదు నాకు హ్యూమన్ బేస్డ్ రీసెర్చ్ కావాలంటే బయోటెక్నాలజీ కానీ, బయో ఇంజనీరింగ్. ఈ స్పెషలైజేషన్స్ మీకు మంచిగా నెక్స్ట్ 2 decadesకి క్యాంపస్ నుండి బయటకు వచ్చేటప్పటికి మంచి జాబ్తో మీరు బయటకు వెళ్తారు. మీ అందరికీ తెలుసు, కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్కి చిరునామా. గత 15 సంవత్సరాలుగా మాకు 100% ప్లేస్మెంట్, ముఖ్యంగా రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మేము 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం. సో ఇంజనీరింగ్లో మీ ఎంపిక ఇలా ఉండాలి. ఒకవేళ మీరు కనుక బైపీసీ అయితే మీకు జనరల్గా ఆప్షన్ ఎప్పుడు కూడా ఎంబీబీఎస్ ఉంటుంది. ఎంబీబీఎస్లో ఈ మధ్య నీట్ మొన్న క్యాన్సిల్ చేశారు, మళ్ళీ నీట్కి అపేర్ అవ్వాలి. ఒకవేళ నీట్లో కనుక మీకు మంచి ర్యాంక్ రాకపోతే, ఎంబీబీఎస్ కాకపోతే, మీకు సెకండ్ ఆప్షన్ మీకు నేనైతే ఒక డీన్గా బీఫార్మసీ అడ్వైస్ చేస్తాను ఫస్ట్ ఆప్షన్ కింద. సెకండ్ ఆప్షన్ బీఎస్సీ అగ్రికల్చర్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దేర్, అగ్రికల్చర్ ఉండాల్సిందే. ఇప్పుడున్నటువంటి డ్రోన్ టెక్నాలజీ కానీ, ఏఐ టెక్నాలజీ కానీ, న్యూ ఎంబెడెడ్ టెక్నాలజీ అగ్రికల్చర్లో మంచి రెవల్యూషన్ వచ్చేసిందండి. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్లో ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి మంచి వాల్యూ ఉంది కాబట్టి మీరు దాన్ని ఎంపిక చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ కింద. థర్డ్ వన్ బయోటెక్నాలజీ తీసుకోవచ్చు. 4th వన్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ. నాకు అసలు ఏమొద్దు, ఎంపీసీ వద్దు, బైపీసీ వద్దు అనుకుంటే మీకు కనుక బిజినెస్ ఓరియంటేషన్ ఉంటే బీబీఏలో కూడా దగ్గరగా 7 స్పెషలైజేషన్స్ ఉంటాయి మీకు. మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్, డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ లాజిస్టిక్స్, బిజినెస్ అనలిటిక్స్, ఇవన్నీ రీటైలింగ్, ఇవన్నీ కూడా ఈ 5 స్పెషలైజేషన్ 7 స్పెషలైజేషన్లో మీరు ఒకటి తీసుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్ ఇయర్లో చూస్ చేసుకుంటారు. లేకపోతే మీకు 3 సంవత్సరాల్లో తొందరగా అయిపోవాలి కోర్స్
అలాగే ప్లేస్మెంట్ రావాలనుకుంటే బీసీ అనేది మంచి ఆప్షన్. వాటిలో కూడా మీరు వాడేటువంటి ఫోన్పే కానీ లేకపోతే ఈ గూగుల్ పే ఈ అప్లికేషన్స్ అన్నీ బీసీ వాళ్ళు చేస్తారండి. అప్లికేషన్ బేస్డ్ ఐటీ అంటాం దాన్ని, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మంచి ఆప్షన్ అండి అది. ఎందుకంటే ఏఐ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఐఓటీ ఉంది, ఫుల్ స్టాక్, వీటిలో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. లేదంటే ఇది కూడా వద్దు నాకంటే లా, ఫ్యూచర్లో కార్పొరేట్ లా మంచిగా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజినెస్ దీనిలో ఫ్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి వాటి రిజాల్వింగ్కి లా ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత ప్రతి వారికి అవగాహన వచ్చేస్తుంది, కాబట్టి లా ప్రొఫెషన్ విల్ బి వన్ ఆఫ్ మోర్ లిటరేటివ్ అండి. ఇవన్నీ వద్దు, నేను సివిల్స్కి వెళ్తాను, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తాను అనుకుంటే బీఏ విత్ సివిల్స్ ఓరియంటేషన్ వెళ్ళచ్చు. వీటికంటే ఇంకొక మంచి కోర్స్ ఒకటి ఉంది, బీకామ్ గ్లోబల్ ఫైనాన్స్ అంటాం. ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్ ఎంత వాల్యూ ఉందో మీకు గ్లోబల్ లెవెల్లో 188 కంట్రీస్లో ఏసీసీఏ చేస్తే మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే 188 కంట్రీస్లో వాడు చార్టెడ్ అకౌంట్ అవుతాడు. సిఏ అంటే ఇండియాలో మాత్రమే వ్యాలిడ్, బట్ ఏసీసీఏ చేస్తే 188 కంట్రీలో మీకు టాప్ 4 కంపెనీస్లో అంటే డెలాయిట్ అవ్వచ్చు, లేదా కేపీఎం చేయవచ్చు, లేదా ఎర్నెస్ట్ యంగ్ అవ్వచ్చు. వీటిలో మీకు జాబ్స్ వస్తాయి. వాటి స్టార్టింగ్ ప్యాకేజెస్ దగ్గరగా మీకు 45 lakhs స్టార్ట్ అవుతుంది అబ్రాడ్ అయితే. విత్ ఇన్ ఇండియా అయితే అరౌండ్ 9 to 10 lakhs స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్ సార్. అయితే ఇంటర్ బైపీసీ కోర్సులు చేసిన వారికే కాకుండా ఫార్మసీ కోర్సులు ఎంచుకునే విద్యార్థికి భవిష్యత్తు ఏ విధంగా ఉండవచ్చు అంటారు? వారికి ఉండే బెస్ట్ అత్యుత్తమ అవకాశాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కొత్తగా ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు ఏఐ ఇంట్రడ్యూస్ చేశారండి. ఒకప్పుడు మనం ఒక డ్రగ్ కనిపెట్టాలి, ఒక మందు కనిపెట్టాలంటే కనీసం 6 నెలల నుండి 1 year పట్టేది. మీరు కోవిడ్లో చూశారు, చాలామంది వ్యాక్సిన్ తయారీకి 3 నెలల నుండి 6 నెలలు పట్టింది మన దగ్గర. అప్పుడు మన దేశం నుండి చాలామందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. ఇప్పుడు ఈ రోజున ఏఐతో 15 నిమిషాల నుండి 8 గంటల్లో మీకు ఒక మందు కనిపెట్టి దాని యొక్క టెస్టింగ్ కూడా ముందుకెళ్ళిపోతున్నాయి. అంత అడ్వాన్స్ అయిపోయింది ఫార్మా రంగం. అయితే ఫార్మసీ మీకు ఔషధ రంగం అనేది ఇండియాలో అత్యంత మోస్ట్ ప్రిఫర్డ్ అండి. ఎందుకంటే ఇండియాలో దగ్గర 30,000 కంపెనీస్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఫైజర్ వరల్డ్ నెంబర్ 1, తర్వాత గ్లాక్సో తెలుసు, అలాగే మీకు క్యాడిలా ఉంది, రాన్బ్యాక్స్, ఇవన్నీ కూడా మంచి టాప్ క్లాస్ కంపెనీస్. అండ్ ఆఫ్రికన్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్లో ఇండియన్ కంపెనీసే లీడింగ్ అండి. ఎందుకంటే మన యొక్క డ్రగ్ నాణ్యత మంచిది, ప్లస్ కాస్ట్ కూడా వెరీ అఫోర్డబుల్. కాబట్టి బీ ఫార్మసీలో అపార అవకాశాలు ఉంటాయి బైపీసీ వాళ్ళకి. మీకు డ్రగ్ అనలిస్ట్ అవ్వచ్చు, డ్రగ్ టెస్టింగ్ అవ్వచ్చు, లేదా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ అని, లేదా కెమికల్ అనలిస్ట్ అని, లేదా బయో అవైలబిలిటీ ఎక్స్పర్ట్స్ అని, ఇవన్నీ కూడా డిఫరెంట్ జాబ్స్. మీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా శ్రీకాకుళం లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి కంపెనీలు కానీ, హైదరాబాద్ ఎలోన్ మనకి దగ్గరగా 11,000 కంపెనీలు ఉన్నాయి, చిన్న కానీ చిత్త కానీ, పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుండి. వాటిలో అపార అవకాశాలు ఉన్నాయి. అండ్ బీ ఫార్మసీ వాళ్ళకి యూరోప్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఫార్మసిస్ట్నే తీసుకుంటారు. ఎందుకంటే ఫార్మసిస్ట్ చెప్పకుండా డాక్టర్ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయకూడదు. ఇండియాలో డాక్టర్ చెప్పిన తర్వాత ఫార్మసిస్ట్ ఇస్తాడు, బట్ యూరోప్లో కానీ లేకపోతే అమెరికాలో ఫార్మసిస్ట్ రోల్ ఈజ్ వెరీ కీ, అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషనల్ ఇన్ అబ్రాడ్ మార్కెట్స్. ఓకే, రైట్ సార్. అయితే కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ ఏ విధంగా ఉంటుంది? అగ్రికల్చర్ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది సార్? మన భారతదేశం వ్యవసాయాధారితం అండి. అలాగే ఇప్పుడున్నటువంటి మారుతున్న టెక్నాలజీ కానీ లేకపోతే అగ్రికల్చర్ రెవల్యూషన్లో బీఎస్సీ అగ్రికల్చర్ చాలా మంచి కోర్సు. మీరు కనుక జనరల్గా జాబ్ ప్రొఫైల్ చూస్తే ఎక్కువ బ్యాంక్స్లో ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఎక్కువ మంది బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటారు. ఎందుకంటే వ్యవసాయ రుణాలు ఇవ్వాలంటే రైతులకు ఇవ్వాలి. ఒక విలేజ్లో భూమి ఎలా ఉంది, పంట ఎలా ఉంటుంది, సారవంతమా కాదా, దిగుబడి బాగా వస్తుంది, ఇవన్నీ అసెస్ చేయగలిగింది బీఎస్సీ అగ్రికల్చర్. వాళ్ళందరికీ ఎక్కువ ప్రిఫరెన్స్ బ్యాంక్స్ ఇస్తుంటాయి. అలాగే సివిల్స్ కూడా ఎక్కువ మంది బీఎస్సీ అగ్రికల్చర్లో కొడతారు. అలాగే ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీలో డ్రోన్స్ వాడుతున్నారు. ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ వీడ్ క్లియరెన్స్కి కానీ అన్నిటికీ కూడా డ్రోన్స్ వాడేస్తున్నారు. క్షణాల్లో ఎకరాలు మీకు పెస్టిసైడ్ అయిపోతుంది. ఒకప్పుడు మీకు కష్టించి పని దగ్గర నుండి ఇప్పుడు స్మార్ట్ వర్కింగ్, స్మార్ట్ అగ్రికల్చర్ అయిపోయింది. అట్లాగే మీకు ఈవెన్ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే చిన్న డిసీజెస్ అవి కూడా కనిపెట్టడానికి మనకి టెక్నాలజీ వచ్చేసింది, సెన్సర్స్ వచ్చేసినాయి, డ్రిప్ ఇరిగేషన్ ఎంత మంచిగా అయిపోయిందంటే ఇప్పుడు ఈవెన్ ఫ్లోర్స్ మీద మీకు పైన గార్డెనింగ్ చేస్తున్నారు. అలాగే మీకు హైడ్రోఫోనిక్స్ అంటే నీటి ద్వారా పంటలు పండించే విధానాలు నేర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీలో
నేర్పిస్తారు. ముఖ్యంగా విజయవాడ క్యాంపస్లో 100 ఎకరాల క్యాంపస్. ఆ 100 ఎకరాల్లో స్టూడెంట్సే మొత్తం పండిస్తారు. రకరకాల సీజన్, కంట్రోల్డ్ వెదర్, అట్లాగే గ్రీన్ మ్యాట్స్, అలాగే హార్వెస్టింగ్ పద్ధతులు, ఇవన్నీ కూడా థ్రెషింగ్ యూనిట్స్, ఇవన్నీ కూడా మైన్స్లో ఉన్నాయి. ఐకార్ సిలబస్కి అనుగుణంగా అప్రూవ్డ్ సిలబస్ మా దగ్గర వాడతాం. మా దగ్గర స్టూడెంట్స్ కూడా మంచిగా ప్లేస్ అవుతున్నారు. వాళ్ళకి ఫర్టిలైజర్స్ కంపెనీస్ కానీ, సీడ్స్ కంపెనీ కానీ, పెస్టిసైడ్స్ కంపెనీ, వీటన్నిటిలో మంచి ప్యాకేజ్, స్టార్టింగ్ ప్యాకేజ్ వాళ్ళకి 4.5 నుండి 9 lakhs మధ్యలో ఎక్కువ మంది వెళ్తున్నారు. ఐటీసీ, అగ్రికల్చర్ మీదే తెలుసు, వాళ్ళు మా దగ్గర రిక్రూట్ చేసుకుంటుంటారు. ఓకే సార్, అయితే కేఎల్ యూనివర్సిటీలో చాలా కోర్సులు ఉన్నాయి, చాలా ప్రత్యేకతల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే స్టూడెంట్స్ వారి పేరెంట్స్కి యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలనే డౌట్స్ కూడా ఉంటాయి. అలాగే మెరిట్ స్టూడెంట్స్కి కూడా స్పెషల్ ఏమైనా స్కాలర్షిప్లు ఉన్నాయా సార్? మా కేఎల్ యూనివర్సిటీ గత 7 yearsగా మినిమం 100 crores స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం ఇస్తుందండి. ముఖ్యంగా మెరిట్ని ప్రోత్సహించాలి. మంచి మెరిట్ విద్యార్థులు వస్తే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి కంపెనీస్ వస్తాయనే ఉద్దేశంతో మాకు దగ్గరగా 600 కంపెనీలు వస్తాయి మా యూనివర్సిటీ రిక్రూట్మెంట్కి. ఎందుకంటే ఆల్మోస్ట్ 5,000 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ప్లేస్ అవుతారు. వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ప్లేస్మెంట్ రావాలంటే మంచి విద్యార్థులు ఉండాలి. మెరిట్ ఉంటే కానీ ఇవ్వలేం. అందుకనే జనరల్గా మా దగ్గర ఇంటర్మీడియట్లో 90% అబవ్ వస్తే మినిమం 15 to 25% స్కాలర్షిప్ ఇస్తాం. మీరు కనుక ఒకవేళ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీ ఫార్మసీ, అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఈ ప్రోగ్రామ్స్లో బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ ప్రోగ్రామ్స్లో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు www.kluniversity.in, మళ్ళీ చెప్తున్నాను, www.kluniversity.in మీరు విజిట్ చేస్తే అక్కడ మీకు అడ్మిషన్స్ ఓపెన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మా యొక్క కౌన్సిలర్ మీ యొక్క నంబర్కి ఫోన్ చేస్తారు. అండ్ మీకు 3 నిమిషాలు యూజువల్గా కాల్ వస్తుంది వర్కింగ్ టైంలో. మిగిలినప్పుడు అయితే మ్యాక్సిమం ½ hourలో మీకు కాల్ చేస్తారు. అదర్వైజ్ మీరే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క పర్సంటేజ్ని కనుక ఇస్తే మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుందో కూడా ఇస్తుంది. లేదా చాట్ బాట్ కూడా మీతో మాట్లాడుతుంది. ఇప్పుడంతా ఏఐ ఏజెంట్కి వచ్చేసినాయి కాబట్టి మీకు ఒకవేళ ఐఐటి జేఈలో మంచి ర్యాంక్స్ వచ్చినా, లేకపోతే ఈఏపీ సెట్లో వచ్చినా, లేకపోతే మీకు వేరే నేషన్ వైడ్ ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక మంచిగా వస్తే మీకు స్కాలర్షిప్లు ఇస్తాం. ఒకవేళ మీరు స్పోర్ట్స్ కోటాలో ఉండుంటే మీకు గోల్డ్ మెడలిస్ట్ కానీ, సిల్వర్ మెడలిస్ట్, స్టేట్ వైడ్ కానీ, నేషన్ వైడ్ అయితే మీకు ఫ్రీ సీట్ 100%. మీకు అటెండెన్స్ ఎగ్జామ్స్ ఇస్తాం. చక్కగా మీరు మీ యొక్క క్రీడలను పాల్గొవచ్చు, అలాగే మీ యొక్క ఎగ్జామ్స్ రాసి పాసుకోవచ్చు. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేసే ఒక ఈవెంట్ యొక్క డేట్స్, అలాగే ఎగ్జామ్ డేట్ క్లాష్ అయితే మీకు స్పెషల్ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ మిమ్మల్ని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి, అలాగే ఎన్ఎస్ఎస్ వాళ్ళకి, అలాగే ఆర్మీ వాళ్ళకి ఇలా ప్రత్యేకమైనటువంటి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కూడా స్పెషల్ స్కాలర్షిప్స్ ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే అందరినీ ప్రోత్సహించాలి. మంచి విద్యార్థులు వస్తే మా దగ్గర మంచి కెరీర్ వస్తుంది, మంచి ప్లేస్మెంట్స్ వెళ్తాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో అందరినీ ప్రోత్సహించాలని మా యొక్క అడ్మిషన్స్ నడుస్తున్నాయండి. ఇప్పుడు మీకు రేపు 28, 29, 30 కౌన్సిలింగ్ నడుస్తుంది. లేకపోతే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మా యొక్క అడ్మిషన్ ఆఫీసులు ఉంటాయి. మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు వెంటనే వాళ్ళు ఫోన్ చేసి మీ యొక్క వివరాలు అందిస్తారు. ఓకే సార్, అయితే మరి కేఎల్ యూనివర్సిటీలో స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ, ఈ రోజున ఇండియాలోనే జాబ్ చేస్తానంటే కుదరదండి. ఎందుకంటే మీకు అబ్రాడ్లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీరు కనుక జపాన్లో, లేకపోతే ఆస్ట్రియా, నెదర్లాండ్, యూకే, జర్మనీ వీటిలో జాబులు చేయాలంటే మీకు ముందే ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనుకుంటే బాగుంటుంది. దానికోసం అనుగుణంగా మా యొక్క యూనివర్సిటీలు గత 20 సంవత్సరాలుగా దగ్గరగా 92 ఫారిన్ యూనివర్సిటీస్తో మాకు అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. వాటిలో స్టాన్ఫోర్డ్ ఉంది, హార్వర్డ్ ఉంది, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఉంది, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలాంటి టాప్ క్లాస్ యూనివర్సిటీస్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, వీటన్నిటితో మాకు అవగాహన. వీటితో భాగంగా మేము 5 రకాల స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒక విద్యార్థి 15 రోజుల పాటు తనకు నచ్చిన యూనివర్సిటీలో వెళ్ళి ఒక ఇంటర్న్షిప్ కానీ, లేకపోతే ఒక చిన్న లైవ్ ప్రాజెక్ట్ చేసి అనుకోవచ్చు. దాన్ని మనం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటాం. రెండవది ఇంటర్న్షిప్ అబ్రాడ్. ఏదో కంపెనీలో 45 రోజుల నుండి 60 రోజుల పాటు వర్క్ చేసి అనుకొస్తారు. అక్కడ వాళ్ళు కొంత స్టైఫండ్ పే చేస్తారు. కొన్ని కంపెనీస్ పే చేస్తాయి, కొన్ని పే చేయవు. అట్లాగే మూడవ ప్రోగ్రాం సెమిస్టర్ అబ్రాడ్, అంటే ఒక 6 నెలల పాటు విదేశాలకు వెళ్ళి అక్కడే చదువుకుని వెనక్కి వస్తాం. 4వ ప్రోగ్రాం మీకు ఫ్యూ కోర్సెస్ అబ్రాడ్ ఆర్ షార్ట్ కోర్సెస్ అబ్రాడ్ అంటాం.
ఒక 15 రోజులు నెల పాటు 2-3 సబ్జెక్టులు అక్కడ చదువుకొని వెనక్కి వచ్చేస్తాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్, అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ అంటాం. అక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ఈ క్రాస్ కల్చర్ లెర్నింగ్ కోసం పెడుతుంటాం. ఇవన్నీ కూడా మా యొక్క ప్రతి సంవత్సరం దగ్గరగా 400 నుండి 500 మంది స్టూడెంట్స్ ఈ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దీంతో భాగంగా మేము ప్రతి స్టూడెంట్ అట్లీస్ట్ ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో జపనీస్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ అండ్ కొరియన్ లాంగ్వేజ్, ఈ 4 లాంగ్వేజ్ మేము ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం మాకు ఒక 70 మంది స్టూడెంట్స్ 70 పైన జపాన్లో జాబ్స్ పొందుతాయి. వాళ్ళకి 25 లక్షల నుండి 50 లక్షల మధ్యలో వాళ్ళ ప్యాకేజీలు ఉంటాయి. ఎందుకంటే మీకు ఇండియాలో ఆపరేట్ చేస్తున్న అనేక కంపెనీలు జపాన్ నుండి వచ్చినాయి, అనేక కంపెనీలు కొరియా నుండి వచ్చినాయి, లైక్ శాంసంగ్ కొరియా, ఎల్జీ కొరియా, హ్యుందాయ్ కొరియా. అందుకని ఆ కొరియన్ లాంగ్వేజ్ నేర్పడం వల్ల వాళ్ళకి ఆ కొరియన్ కంపెనీస్లో డైరెక్ట్గా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఆలోచనతో ప్రతి స్టూడెంట్ అట్లీస్ట్ ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిదనే ఉద్దేశంతో మేము ఈ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసాం. అట్లాగే అక్కడి నుండి మాకు ప్రతి సంవత్సరం 20 మంది ఫారెన్ ఫ్యాకల్టీ వచ్చి కంప్లీట్ కోర్స్ టీచ్ చేసి ఇవాల్యుయేట్ చేసి అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ప్రతి విద్యార్థి ఫారెన్ వెళ్ళలేడు కాబట్టి ఫారెన్ ఫ్యాకల్టీని ఇక్కడ పట్టుకొస్తే వాళ్ళ యొక్క విద్యా విధానం మనకి అలవాటు చేసి మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఇస్తూ ఫ్లిప్డ్ క్లాస్ కానీ లేకపోతే ఆన్లైన్ లెర్నింగ్స్ కూడా ఉంటాయి. అట్లా స్టడీ అబ్రాడ్ అండ్ ఎక్స్పోజర్ టు గ్లోబల్ ఎడ్యుకేషన్ని మా దగ్గర సాకారం చేస్తున్నాం. ఓకే సార్, అయితే ఇప్పుడు వరల్డ్లో ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ రన్ అవుతుంది. సో మళ్ళీ కేఎల్ యూనివర్సిటీలో ఏఐ ట్రెండ్స్కి అనుగుణంగా విద్యార్థులకు ఎటువంటి నైపుణ్యాలు అందిస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఏఐ అనేది ప్రతి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాడుతున్నటువంటి మంచి పదం. అయితే ఏఐ అనేది డెఫినెట్గా మనకు ఉన్నటువంటి ఈ యొక్క బిజినెస్ స్వరూపాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా మీరు కనుక గార్ట్నర్ రిపోర్ట్ కానీ లేదా కేపీఎంజీ రిపోర్ట్స్ చూస్తే మిడిల్ లెవెల్ జాబ్స్ వెళ్ళిపోతున్నాయండి. కొత్తగా ఈ మధ్యగా అమెజాన్ కానీ లేకపోతే ఓరకిల్ లేకపోతే మెటా, ఈ కంపెనీస్ అనేక మంది మిడిల్ లెవెల్ మేనేజర్ తీసేసింది. అది భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క టెక్నాలజీ అంటే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకుంటే మీరు కూడా ఆ యొక్క కెరీర్ బాటలో ముందుకెళ్ళచ్చు. దీనికి అనుగుణంగా మేము ప్రతి సంవత్సరం సిలబస్లో మార్పులు చేస్తాం. ఈ సంవత్సరం కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కానీ, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీ అన్నింటిలో కూడా ఏఐని పట్టుకొచ్చాం. 90% ఆఫ్ కోర్సెస్ అంటే 90% ఆఫ్ సబ్జెక్ట్స్ ఏఐ డ్రివెన్. ఎంబీఏ విత్ ఏఐ, బీబీఏ విత్ ఏఐ, బీటెక్ విత్ ఏఐ, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ విత్ ఏఐ. ఏఐ లేకుండా నెక్స్ట్ 20 years మనుగడ సాగించలేము. కాబట్టి ఇప్పుడే మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా అలాగే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మా యొక్క విద్యార్థులను తీర్చిదిద్దడానికి సిలబస్ మొత్తం కంప్లీట్గా మార్చాం. దానికి అనుగుణంగా మా దగ్గర ఏఐ అనేది ప్రతి కోర్సులో కూడా మిళితమై ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏఐ ప్రాంప్టింగ్ కానీ ఏఐ యూసేజ్ ఈ రోజున మార్కెట్లో 2500 రకాల ఏఐలు ఉన్నాయండి. వాటిలో విద్యార్థికి 75 నుండి 90 ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. వాటన్నిటి మీద కంప్లీట్ నైపుణ్యాన్ని అందించే విధంగా మా యొక్క కోర్సు తయారు చేసాం. కాబట్టి కేఎల్ విద్యార్థులు భవిష్యత్తు కావాల్సినటువంటి నైపుణ్యాలు అందిపుచ్చుకుంటారు. వాటికి కావాల్సినట్టు కెరీర్ని మలుచుకోవడానికి ఒక మంచి రాచబాట వేయడానికి కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ కృషి సలుపుతున్నారు. ఓకే రైట్ సార్, అయితే కేఎల్ యూనివర్సిటీలో విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటారు స్టూడెంట్స్కి? మీకు ఇందాక చెప్పినట్టుగా కేఎల్ యూనివర్సిటీ అనేది ప్లేస్మెంట్స్కి చిరునామా. గత 15 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్స్, అసిస్టెన్స్ కాదు ప్లేస్మెంట్స్ ఇవ్వడం. ఈ సంవత్సరం మా దగ్గర ప్లేస్మెంట్స్ చూస్తే బీటెక్లో 81 లక్షల వేతనంతో మా యొక్క విద్యార్థి, ఇంజనీరింగ్ విద్యార్థి జాబ్ కొట్టాడు. ఆంధ్ర తెలంగాణలో నెంబర్ 1 అది అమౌంట్. అలాగే ఎంబీఏలో మా దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ 36 lakhs, నెక్స్ట్ ప్యాకేజ్ 30 లక్షలు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్యాకేజ్ కనీ విని ఎరుగరండి. విజయవాడ క్యాంపస్లో విద్యార్థికి 36 లక్షలు ఎంబీఏ ప్యాకేజ్ అండ్ 30 లక్షలు సెకండ్ వచ్చింది. అలాగే 57 లక్షలు, 40 లక్షలు, వీటిని యాక్చువల్గా మేము మార్క్ అంటాం, యాక్చువల్గా మార్క్ ప్లేస్మెంట్స్ అంటాం, ఆర్ ఇంప్రెసివ్ ప్యాకేజెస్ అంటాం. 20 లక్షల నుండి 50 లక్షల మధ్యలో దగ్గరగా 200 మంది పైగా విద్యార్థులు మా యొక్క యూనివర్సిటీ పొందారు. ఈ సంవత్సరం దగ్గరగా 5,000 మంది ప్లస్ పైచిలుకు విద్యార్థులు ప్లేస్మెంట్స్కి వెళ్ళారు. మా దగ్గర విద్యా విధానంలో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అతని యొక్క స్కిల్ అసెస్మెంట్, స్కిల్ గ్యాప్
అండ్ అతని లెర్నింగ్ రిక్వైర్మెంట్స్ అంతా కూడా మ్యాప్ చేస్తారు. ఇప్పుడు దీన్నే యాక్చువల్లీ మనం పర్సనాలిటీ ప్రొఫైలింగ్ అంటాం. అతని యొక్క చదువు ఏంటి, అతని యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి చెక్ చేసి తనకి కమ్యూనికేషన్ బాగుందా లేదా, అతని యొక్క భావ వ్యక్తీకరణ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పి అతని చేత దగ్గరగా మేము ఒక 10 సార్లు వీడియో రెజ్యూమ్ తయారు చేస్తాం. వాటిలో కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, తను చెప్పగలుగుతున్న భావాన్ని స్పష్టంగా చెప్పాడా లేదా, తనకున్నటువంటి క్రెడెన్షియల్స్ అంటే నైపుణ్యాలు చెప్పగలిగాడా, స్ట్రెంగ్స్ చెప్పగలిగాడా, తన యొక్క స్కిల్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము ఫైన్ ట్యూన్ చేసి అతన్ని తర్ఫీదిస్తాం. ఇదంతా కూడా 3 సంవత్సరాల పాటు బీటెక్లో జరుగుతుంది. అదే ఎంబీఏలో అయితే 1.5 years జరుగుతుంది, బీబీఏలో 2 years పాటు జరుగుతుంది. ప్రతి సెమిస్టర్లో కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది పార్ట్ ఆఫ్ ఇట్. మేము ఈ సంవత్సరం మేము ట్రైమిస్టర్కి వెళ్ళడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసాం. ఒక కంప్లీట్ ట్రైమిస్టర్ వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జాబ్తో బయటికి వెళ్తే మాకు ఆనందం. ప్రతి విద్యార్థి జాబ్తో బయటికి వెళ్ళాలి. ఒకవేళ జాబ్ కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. అది కూడా కాకపోతే ఒక తను ఓన్ స్టార్టప్ కానీ ఎంటర్ప్రెన్యూర్గా మారాలన్నటువంటి మంచి సదుద్దేశంతో మా యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్ హైలీ కాంప్రహెన్సివ్, మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ వెరీ క్యాండిడ్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఎందుకు ప్రతి విద్యార్థి ఒక మెరుగైన ఎంప్లాయీగా తయారవ్వాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే మాకు దగ్గరగా 50,000 మంది ఆల్యూమ్ని మా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా దగ్గర 50,000 మంది అండి. ఒక సీఈఓలో కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ, లేకపోతే డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చి విద్యార్థులకు కూడా మోటివేషన్ క్లాస్ ఇస్తారు, మెంటరింగ్ చేస్తారు. వాళ్ళు కూడా వీలుంటే వీళ్ళతో గడిపి వాళ్ళ యొక్క జర్నీ ఎలా ఉందో కూడా చెప్తారు. కాబట్టి స్టూడెంట్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ పార్ట్ ఆఫ్ సిఆర్టీ. కాబట్టి తప్పకుండా కేఎల్యూ విద్యార్థికి బంగారు భవిష్యత్తుని మేము దిశానిర్దేశం చేస్తుంటాం. ఓకే రైట్ సార్. అయితే కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం మీరు అందించే కోర్సులు, వాటి ప్రత్యేకతలు, ప్లేస్మెంట్స్ అండ్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. సో ఇది ఇవాల్టి స్టడీ గైడ్ కి వాషింగ్టన్ న్యూస్.